తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారే టాప్ హీరోగా కొనసాగుతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఒక తరం హీరోలు కాగా, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి వారు ఈ జనరేషన్ హీరోలుగా కొనసాగుతున్నారు. పరిశ్రమలో ఎవరికి ఏ చిన్న సమస్య ఎదురైనా గతంలో దాసరి నారాయణరావు గారి దగ్గరికి వెళ్లేవారు. ఆయన మృతి చెందిన తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్తున్నారు. పరిశ్రమలో ఉన్నవారంతా చిరంజీవి గారినే పెద్ద దిక్కుగా భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ చేసిన 'సింహాద్రి' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. దీని తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకి తారక్ ఇచ్చిన సమాధానం ఎలా ఉందంటే, పరిశ్రమలో పెద్ద హీరో అంటే మా తాత నందమూరి తారక రామారావు గారే అని చెప్పారు. అయితే ఈ సమాధానం చాలా మందికి నచ్చలేదు. అలాగే ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకి చిరంజీవి గారంటే ఎవరో తెలియదన్నట్టు కూడా సమాధానం ఇచ్చారు మన జూనియర్ ఎన్టీఆర్ గారు. చిరంజీవికి వ్యతిరేకంగా తారక్ సమాధానం చెప్పాడని భావించారు చాలామంది. కొంతమంది దీనిపై భారీగా ట్రోలింగ్ కూడా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఈ ఇంటర్వ్యూ చూసిన నాగార్జున వెంటనే తారక్‌కు ఫోన్ చేశారు. "నువ్వు అలా మాట్లాడకూడదు. తప్పుగా మాట్లాడావు. మాట తీరును బట్టి ఎంత అహంకారమో అనుకుంటారు. పరిశ్రమలో పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. వారందరికీ నువ్వు గౌరవం ఇవ్వాలి. తెలిసి తెలియక నువ్వు మాట్లాడిన మాటలు నీ కెరీర్‌ను కిందకి వెళ్ళేలా చేస్తాయి. ముందు నువ్వు చిరంజీవి గారికి ఫోన్ చేసి సారీ చెప్పు" అని క్లాస్ పీకారట. దీంతో నాగార్జున చెప్పినట్లుగానే జూనియర్ ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఫోన్ చేసి సారీ చెప్పారు. తెలిసి తెలియక మాట్లాడాను సార్. అటువంటివేమీ మనసులో పెట్టుకోవద్దు. నన్ను క్షమించండి సార్ అని తారక్ చిరు గారితో మాట్లాడారు. గతంలో జరిగిన ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.